హే గాయ్స్, ఈరోజు చందమామ కథ ఆస్తి పంపకం. అనగనగా ఒక ఊరిలో శేషయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయనకి 2 కొడుకులు. వాళ్ళలో పెద్దవాడు స్వార్థపరుడు, చిన్నవాడు అమాయకుడు. అయితే శేషయ్యకి ఆరోగ్యం బాగోక మంచం పడతాడు. తను చనిపోతానేమో అని అనిపించి ఒకరోజు శేషయ్య 2 పిల్లల్ని పిలిచి ఇలా అంటాడు: అరే అబ్బాయిలు, నాకున్న ఆస్తి మొత్తం 2 మూటలుగా చేసి పడమర వైపు ఉన్న గదిలో పెట్టాను. 2 చెరకు మూట తీసుకోండి అని చెప్పి. దానికి 2 సరే అని చెప్పి అంటారు. ఆ తర్వాత రోజు శేషయ్య చనిపోతాడు. దినాలు వారాలు అవి చేస్తుంటారు కదా, అవి అవుతున్నప్పుడు పెద్దోడు వెళ్ళి ఒకరోజు మూటలో ఏముందో చూద్దాము అని చెప్పి ఓపెన్ చేస్తాడు. అయితే ఒక మూటలో ఏమో పైన వెండి నాణ్యాలు, కింద మట్టి ఉండలు ఉంటాయి. అలానే ఇంకో మూట కూడా ఓపెన్ చేస్తే అందులో ఏమో పైన మట్టి ఉండలు, కింద వెండి నాణ్యాలు ఉంటాయి. సరే, ఇలా ఎందుకు పెట్టాడో నాన్న అని చెప్పి అతను మొత్తం వెండి నాణ్యాలన్నీ ఒక మూటలో, మట్టి ఉండలన్నీ ఇంకో మూటలో పెట్టేస్తాడు. ఆ నెక్స్ట్ డే తమ్ముడిని పిలిచి నాన్న చెప్పినట్టే చెరొక మూట తీసుకుందామని మట్టి ఉండలున్న మూటేమో తమ్ముడికి ఇచ్చేస్తాడు. వెండి నాణాలు ఉన్న మూటేమో అన్నయ్య తీసుకుంటాడు. అది ఓపెన్ చేసి చూసిన తమ్ముడు, సరే మట్టి ఉండలు ఎందుకు ఇచ్చారోలే అని ఆ మట్టిని నానపెడతాడు. అందులో బంగారు నాణాలు ఉంటాయి. అలా అన్నకన్నా తమ్ముడికే ఎక్కువ వాల్యూ ఉన్న ప్రాపర్టీ వస్తుంది. సో గాయ్స్, ఈ స్టోరీ మోరల్ ఏంటంటే, సొంత వాళ్ళని మోసం చేసినా, అలా చెయ్యాలి అనే ఆలోచన వచ్చినా మనమే నష్టపోతాం. ఓకేనా? బాయ్.